అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో మరోసారి జేసీ వర్సెస్ కేతిరెడ్డి రగడ మొదలైంది. ఇరువురి నేతల సవాళ్లు, ప్రతి సవాళ్లతో తాడిపత్రి రాజకీయాలు వేడెక్కాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరటంతో తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై ఎక్కడైనా చర్చకు రావాలని కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డికి సవాల్ విసిరారు. కర్నూలు కొండారెడ్డి బురుజు, కడప కోటిరెడ్డి సర్కిల్, అనంతపురం టవర్ క్లాక్ వంటి ప్రదేశాల్లో అయినా చర్చకు సిద్ధమని ఆయన ప్రకటించారు. రాయలసీమ పౌరుషాన్ని తక్కువ అంచనా వేయొద్దంటూ కేతిరెడ్డి వ్యాఖ్యానించారు. ఇక జేసీ వర్గీయులు కూడా అదే స్థాయిలో ప్రతి సవాళ్లు చేయడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఇరు వర్గాల కార్యకర్తలు రోడ్డెక్కే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తాడిపత్రి పరిసర ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు పోలీసులు. To maintain the law and order in Tadipatri, we have provided a bandobast of around 550 members as of now. The situations demands precautionary bandobast, and we will make sure that in the past 1 year we have maintained philosophy of proper bandobast so that any law and order situation can be cured. In that ground we have provided sufficient bandobast and we are ready for any situation if happens. My request to everyone, do not create any issue in Tadipatri. అయితే ఇదే సమాచారానికి సంబంధించి మా ప్రతినిధి సుబ్బారెడ్డి మరిన్ని విషయాలను ఫోన్ ద్వారా అందిస్తారు. సుబ్బారెడ్డి, చెప్పండి. మణిశ్రీ, అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కేతిరెడ్డి పెద్దారెడ్డి, అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య జరిగినటువంటి మాటల యుద్ధం ఏదైతే ఉందో, ఈ మాటల యుద్ధంతో తాడిపత్రి మరోసారి టెన్షన్ వాతావరణము, ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. రాయలసీమ ప్రాజెక్టులకు సంబంధించి కేతిరెడ్డి పెద్దారెడ్డి చేసినటువంటి సవాల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అటు టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరున్నారో జేసీ ప్రభాకర్ రెడ్డి, దానికి సంబంధించి కేతిరెడ్డి పెద్దారెడ్డి చేసినటువంటి సవాల్కు ప్రతి సవాలు విసరడంతో ఈ రోజు తాడిపత్రిలో ఒక ఉద్రిక్తమైనటువంటి భయాందోళన సృష్టించేటటువంటి విధంగా వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి చర్చకు ఎక్కడైనా సిద్ధమే. అందుకు సంబంధించి ఏదైతే పెద్దారెడ్డి విసిరినటువంటి సవాల్కు సంబంధించి జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రతి సవాలు విసిరినటువంటి, అంటే కడప కోటిరెడ్డి సర్కిల్ కావచ్చు, అలాగే అనంతపురంలో ఉన్నటువంటి టవర్ క్లాక్ కావచ్చు, అలాగే కొండారెడ్డి బురుజు, ఇక్కడ ఎక్కడైనా సరే నీవు విసిరినటువంటి సవాలుకు నేను చర్చకు సిద్ధమనేటటువంటి విధంగా జేసీ ఇచ్చినటువంటి సవాలుతో అటు రెండు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకుల్లో కావచ్చు, ఈ సవాళ్లకు సంబంధించినటువంటి ఏదైతే ఇష్యూ జరిగిందో దీనికి సంబంధించి రెండు వర్గాలు మోహరింపు అటు తాడిపత్రిలో ఉందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అంటే గతంలో జరిగినటువంటి ఏదైతే సంఘటనలు ఉన్నాయో, రాళ్ల దాడులు జరిగినటువంటి నేపథ్యంలోనే ఇరు వర్గాలకు సంబంధించినటువంటి ఇళ్ల వద్ద అటు ఆ ప్రాంతాల్లోకి ఎవరు వెళ్లకుండా బారికేడ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భద్రతను దృష్టిలో పెట్టుకొని జిల్లా ఎస్పీ అదనపు బలగాలను కూడా తాడిపత్రిలో మోహరించడం జరిగింది. అందులో ఇంకోటి విషయం, ఈ రోజు జరిగేటటువంటి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని తాడిపత్రి పరిసర ప్రాంతాలతో పాటు జిల్లా స్థాయిలో ఉండేటువంటి టీడీపీకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నాయో నాయకులు, కార్యకర్తలు అందరూ తాడిపత్రికి చేరుకోవడంతో జేసీ ఇంటి వద్ద కూడా ఒక పుట్టినరోజు వేడుకలకు సంబంధించి జరిగేటువంటి వేడుకలకు వచ్చినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఈ సవాల్కు సంబంధించినటువంటి విషయాలు తెలిసినటువంటి నేపథ్యంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వైపు వెళతారనేటువంటి ఒక రూమర్ రావడంతో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని తాడిపత్రిలో భద్రతను అలాగే అదనపు బలగాలను పెంచడం జరిగింది. అయితే ఓవరాల్ గా చూసినట్లయితే వీళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి మాటలు ఏదైతే దీనికి సంబంధించి అటు తాడిపత్రిలో ఒక ఉద్రిక్త వాతావరణంతో పాటు స్థానికులు ఒక భయాందోళనకు గురవుతున్నారనేటువంటి ఇది చెప్పుకోవచ్చు. మణిశ్రీ. ఓకే, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.